ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామంన శుభములు. ఈ వారం రోజులుగా మనం సుంకపు గుత్తదారుడైన జక్కయ్య ఎరికో పట్టణంలో యేసయ్యను కలిసిన సందర్భంలోని వివిధ అంశాలను ధ్యానిస్తున్నాము. ఈ చివరి రోజున మన ధ్యానాంశము అత్యాశ నుంచి కృప వరకు, ఫ్రమ్ గ్రీడ్ టు గ్రేస్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజు మనం లూకాసు వార్త 19వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలను ధ్యానించబోతున్నాం. జక్కయ్య, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 గంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రాహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఇది జక్కయ్య అనే వ్యక్తి జీవితంలో జరిగిన అద్భుతమైన మార్పు కథ. ధనాన్ని ప్రేమించి స్వార్థపూరితంగా జీవించి సమాజం చేత తిరస్కరించబడిన ఒక మనిషి యేసును కలిసిన తర్వాత పూర్తిగా మారిపోయాడు. ఈ వాక్య భాగం నుండి మనం తెలుసుకోబోయే అంశాలు చూద్దాం. మొదట, యేసుతో సమాగమం మార్పుకు ఆరంభమవుతుంది. జక్కయ్య జీవితంలో యేసును కలిసిన సందర్భంగా అతనిలో మార్పు ప్రారంభమైంది. యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్పాడు. యేసు వెలుగు మన జీవితంలోనికి వచ్చినప్పుడు నిజమైన మార్పు ప్రారంభమవుతుంది. రెండవ అంశం, నిజమైన పశ్చాత్తాపం క్రియలలో కనిపిస్తుంది. జక్కయ్య తనలో కలిగిన మార్పును కార్యాల ద్వారా చూపించాడు. తన ఆస్తిలో సగం పేదలకి ఇచ్చాడు. మోసం చేసిన వారికి 4 రెట్లు తిరిగి ఇవ్వాలని నిర్ణయించాడు. ఇది నిజమైన పశ్చాత్తాపం. క్రియలు లేని విశ్వాసము మృతమైనది అని వాక్యం చెప్తుంది. నిజమైన విశ్వాసం మన మాటలలో మాత్రమే కాదు, మన పనులలో కూడా కనిపించాలి. మూడవ అంశం, కృప మనలను కొత్త జీవితానికి నడిపిస్తుంది. యేసు జక్కయ్య గురించి, ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చింది, ఇక నుంచి జక్కయ్యను అబ్రాహాము కుమారుడుగా చూడాలి అని చెప్పాడు. కృప అతని గుర్తింపును మార్చింది. యేసు మన పాపాలను మాత్రమే క్షమించడు, మన జీవితానికి కొత్త అర్థాన్ని కూడా ఇస్తాడు. ఒక నిజ జీవిత ఉదాహరణ, జాన్ న్యూటన్ అనే వ్యక్తి తన జీవితంలో దేవుని కృపను పొందిన తర్వాత పొందిన ఆశీర్వాదాలను, ఆనందాన్ని చూద్దాం. క్రీస్తు శకము 1725లో ఇంగ్లాండ్లో జన్మించిన జాన్ న్యూటన్ అనే వ్యక్తి మొదట సముద్ర నావికుడుగా పనిచేస్తూ తరువాత బానిసల వ్యాపారంలోనికి వెళ్ళాడు. ధనం సంపాదించడమే అతని లక్ష్యం. వేలాది మంది మనుషుల బాధల మీద అతని సంపద పెరిగింది. కానీ 1748 మార్చి 10న ఒక తీవ్రమైన సముద్ర తుఫానులో చిక్కుకున్నప్పుడు చనిపోతానని భావించాడు. దేవుని కృప కోసం ప్రార్థించాడు. అప్పుడే జాన్ న్యూటన్ తన జీవితాన్ని పరిశీలించుకున్నాడు. దేవుని కృపను అనుభవించిన ఆ రోజే అతనిలో ఆత్మీయ మార్పు ప్రారంభమైంది. తరువాత పూర్తిగా మారిపోయాడు. అతను బానిసల వ్యాపారాన్ని పూర్తిగా విడిచిపెట్టాడు. తన గత జీవితాన్ని బహిరంగంగా ఒప్పుకున్నాడు. బానిసత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. తర్వాత దేవుని సేవకుడిగా మారి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అమేజింగ్ గ్రేస్ అనే కీర్తనను రచించాడు. ఆ పాటలోని మొదటి పంక్తి ఇలా ఉంటుంది: అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ద సౌండ్ దట్ సేవ్డ్ ఏ రిచ్ లైక్ మీ. అద్భుతమైన కృప, ఎంత మధురమైనది, నాశనమైన నన్ను రక్షించింది అంటూ ఈ కీర్తన కొనసాగుతుంది. జాన్ న్యూటన్ జీవితం మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. మనిషి ఎంత పెద్ద పాపి అయినా దేవుని కృప అతనిని పూర్తిగా మార్చగలదు. జక్కయ్య జీవితంలో జరిగిందే జాన్ న్యూటన్ జీవితంలో కూడా జరిగింది. అత్యాశ నుంచి కృపకు, పాపం నుంచి రక్షణకు, స్వార్థం నుంచి దేవుని మహిమ కోసం జీవించే జీవితానికి మార్పు జరిగింది. జక్కయ్యను మార్చిన దేవుని కృప, జాన్ న్యూటన్ను మార్చిన అదే కృప ఈరోజు మన జీవితాలను కూడా మార్చగలదు. అయితే ప్రశ్న ఒక్కటే, ఆ కృపకు మన హృదయాన్ని తెరవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈరోజు
మనం మన హృదయంలో దేవుడికి ఇస్తున్న స్థానం గురించి పరిశీలించుకుందాం. ఇప్పుడు కూడా యేసు మనలను వెదుకుతున్నాడు. లూకా 19:10 ప్రకారం మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదికి రక్షించుటకే వచ్చెను. మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా యేసు మీ పేరును పిలుస్తున్నాడు. ఆయన కృపను స్వీకరిద్దాం. యేసును మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే పశ్చాత్తాపాన్ని కార్యరూపంలో చూపించుదాం. క్షమాపణ కోరడానికి సిద్ధపడదాం. చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవసరమైన వారికి సహాయం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోక తండ్రి, జక్కయ్య జీవితాన్ని మార్చిన నీ కృపకు మా వందనాలు. మా హృదయాల్లో ఉన్న అత్యాశ, స్వార్థం, పాపపు ఆశలను తొలగించి నీ ప్రేమతో మరియు కృపతో మమ్మల్ని నింపుము. నిజమైన పశ్చాత్తాపం కలిగి నీ చిత్తానికి లోబడిన జీవితాన్ని జీవించటానికి మాకు సహాయం చేయుము. మా మాటల్లోనే కాదు, మా క్రియల్లో కూడా మార్పు కనిపించేలా చేసి మా జీవితాలు ఇతరులకు ఆశీర్వాదంగా, నీ మహిమకు సాక్ష్యముగా ఉండునట్లు నడిపించుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.